హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో చూద్దాం. ఇది పార్ట్ 4 అండి. ఇక రిషి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇండియా తిరిగి అయితే వచ్చేస్తాడు. ఇలా ఇండియా వచ్చిన తర్వాత ఇక మను వెళ్ళి కలుస్తాడనమాట. సార్ చెప్పండి, ఆ రోజు ఏమైంది, అసలు మీరు ఆ రోజు నా కారు కింద పడేబోయే ముందు మీరు ఎందుకో చాలా పరిగెత్తుకుంటా ఎవరో మిమ్మల్ని తరుగుతున్నట్లు ఉన్నారు, ఎవరు, ఏం జరిగిందో, ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా చెప్తే అసలు మీకు ఇన్నిసార్లు అటాక్, మీరు ఇలా తప్పిపోవడానికి ఎవరు ఇది అనుకున్నదో నేను ఖచ్చితంగా బయటపెడతాను, మీరు చెప్పండి అనేసి అంటూ ఉంటే ఆ రోజు మా మామయ్య గారు వీళ్ళకి రౌడీలు అయితే వచ్చారు. ఇక అక్కడి నుంచి నన్ను దాచిపెట్టి పంపిస్తే నేను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు నన్ను చూసేశారు. అప్పటికే ఫోన్లో ఎవరో మాట్లాడుకుంటూ ఉంటున్నారు. నా ఫోన్ అయితే పోయింది. ఎలానే పరిగెత్తుకుంటూ వస్తూనే ఉన్నాను. కొంత దూరం వచ్చిన తర్వాత ఒక చోట దాక్కొని ఉండిపోయాను. ఆ రౌడీలు అయితే వెళ్ళిపోయారు. ఇక అప్పుడే నేను అక్కడే ఉన్నాను. కానీ కొందరు రౌడీలు వచ్చి ఫోన్ చేశారు. ఇక ఎవరికో ఫోన్ చేస్తే తప్పించుకున్నాడు అనగానే వాళ్ళని బాగా తిట్టాడు. అసలు ఎవరు దీని వెనుకున్నదో నాకు తెలియదు అని చెప్తూ ఉంటే ఇక ఆ తర్వాత వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ వేరే రూట్గా వచ్చేసి మీ కారు కింద పడ్డాను అనేసి ఆ రోజు జరిగిందంతా కూడా చెప్తూ వస్తాడు రిషి. దీన్ని బట్టి చూస్తుంటే మీకు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు మీరు అని చెప్పేసి ఇక మను అయితే దీని వెనకాల ఎవరున్నారో ఖచ్చితంగా నేను కనిపెడతాను సార్ అని చెప్పేసి అంటే ఇక నేను కూడా నాది ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, మా అమ్మని చంపిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని మాత్రం వదలను, ఆ ముకుళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా అనేసి అడుగుతూ ఉంటే మీకోసం కూడా వెతుకుతూనే ఉన్నారు ముకుల్ సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు మను అయితే. ఇక ఇది ఇలా ఉండగానే ఇక సరే సార్ మీరు రెస్ట్ తీసుకోండి, మీకు పైకి అలా అనిపిస్తుంది కానీ మీరు పూర్తిగా కోలుకోలేదు, మీరు మెంటల్గా చాలా డిస్టర్బ్లో ఉన్నారు, మీరు కొంచెం రిలాక్స్ అవ్వాలి, అలా ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటే ఈలోపు వస్తారు వస్తూ పోతూ అయితే ఉంటూ ఉంటాం కదా. ఒకరోజు వస్తారకి కళ్ళు తెగిపోయి వామిటింగ్స్ లాగా అయితే అవుతూ ఉంటాయి. ఇక ఇలా అయ్యేసరికి మహేంద్ర అనుపమ కంగారు పడిపోయి ఏమైంది అని చెప్తూ ఉంటే ఏమో తెలియదు అని చెప్పేసి బాగా ఇలా నీరసంగా ఉందంటే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి మహేంద్ర తీసుకువెళ్తాను, ఏంటి వస్తారని హాస్పిటల్కి తీసుకువెళ్తాను, మీరు పదండి అని చెప్పేసి వాళ్ళని కాలేజ్కి అయితే పంపిస్తూ ఉంటారనమాట. ఇక అలా వెళ్ళేటప్పుడే హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఇక ట్రీట్మెంట్ ఇలా చేస్తూ మీరు కూర్చోండి వెయిట్ చేయండి అనేసి అంటూ ఉండగానే ఇక లోపలికి వెళ్ళి ఇక టెస్టర్లు చేస్తే ఇక వస్తారకి కంగ్రాట్స్ అని చెప్తే మీరు తల్లిగా అవుతున్నారని చెప్పేసి అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అందరూ సంతోషపడతారు, మీరేంటి షాక్ అయ్యారు అనేసి అంటూ ఉంటే ఏం లేదు మేడం, ఈ విషయం ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము అని చెప్పేసి అంటూ ఉంటే ఎందుకు ఇలా అని చెప్పేసి అంటే బేబీకి నేనేం కానివ్వను, నేను జాగ్రత్తగానే ఉంటాను, కానీ ఇప్పుడే చెప్పడం నాకు ఇష్టం లేదు, ముందు నా హస్బెండ్కి తెలియాలి ఈ విషయం, తర్వాత నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను అని చెప్పేసి ఆ డాక్టర్ని ఏం లేదు జస్ట్ కొంచెం నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకుంటే సరిపోయిద్ది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మహేంద్రత అయితే చెప్తుంది కొంచెం బరువులు పనులు ఇవేమి చేయించకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటే ఇలా కళ్ళు తిరగవు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది, మీరు మహేంద్ర కదా అని చెప్పేసి అంటూ ఉంటే అవును మేడం, మీరేంటి అని అంటే జగతి డెలివరీ చేసినప్పుడు నేను ఇక్కడ ఇదే హాస్పిటల్లో నర్సుగా వర్క్ చేసేదాన్ని, అప్పుడు తర్వాత నుంచి నేను స్టాఫ్ నర్స్ నుంచి ఇప్పుడు డాక్టర్ లాగా ఎగ్జామ్స్ రాయాసి ఇట్లా అయ్యానని చెప్పేసి అంటూ ఉంటే మీ పిల్లలు ఇద్దరు ఏం చేస్తున్నారు, బాగున్నారా అని చెప్పేసి అంటుంటే ఇక బాగున్నారు అనేసి ఇక పక్కకు వచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఏంటి ఇద్దరన్నా ఇది ఒక్కడే కదా, రిషి ఒక్కడే కదా అనేసి ఏదో కన్ఫ్యూజన్లో ఏదో హడావిల్లో ఈలోపు ఏదో కేసు అయితే వస్తే డాక్టర్ గారిని గబ్బా తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక వస్తారు కూడా వింటుంది, ఏంటి ఇద్దరు అని చెప్తుంది మేడం, ఒక్కరే కదా రిషి సార్, ఇద్దరు అన్నారు ఏంటి, క్యాజువల్గా అన్నారా, మర్చిపోయా అన్నారా, లేకపోతే ఆ రోజు అసలు ఏం జరిగిందని మావయ్య గారు అత్తయ్యకి ఇద్దరు పుట్టారా అని చెప్పేసి అడుగుదామా లేదా అని చెప్పేసి నిజానికి అయితే ఇద్దరైతే చెప్పేవాళ్ళు కదా, ఎప్పుడు రిషి సార్ ఒక్కరే కదా, ఏదో అనుకోకుండా అన్నారులే అనేసి ఇక వచ్చేస్తూ ఉన్నా కానీ ఇక మైండ్లో అయితే అదే పడుతూ ఉంటుంది, ఏందో తేడా పడుతుంది. అప్పటికి కూడా మళ్ళీ 2వ నెలలో చెకప్ కోసం ఇక మహేంద్రాని కాకుండా తినొక్కటే అయితే వెళ్తుందనమాట. ఇక అప్పుడు వెళ్ళినప్పుడు కూడా మేడం మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అని చెప్పేసి అడుగుతుంటే చెప్పమ్మా
అనేసి అడిగితే అప్పట్లో మా మామయ్య గారు మా అత్తయ్య గారికి అప్పుడు డెలివరీ అప్పుడు మీరు ఉన్నారన్నారు కదా, లాస్ట్ టైం కూడా ఇద్దరు అన్నారు, మా అత్తయ్య గారికి మీరేనా డెలివరీ చేసింది, ఇద్దరు ఉన్నారా ఆ రోజు అనేసి అంటూ ఉంటే, అవును కదా కవల పిల్లలు పుట్టారు కదా జగతికి, నేనే కదా తీశాను అని చెప్పేసి అన్నంగానే షాకింగ్ అయిపోతూ ఉంటుంది. వస్తారా కవల పిల్లలా అని చెప్పేసి థ్యాంక్ యూ మేడం అని చెప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇక నేను బయటకు వెళ్ళి వస్తానని బయట వాళ్ళతో చెప్తున్నా, మామూలుగా మహేంద్ర అనుపమ వాళ్ళకి. ఇక ఇలా రావడం వల్ల ఇక ఏమైందంటే ఇక అనుపమకి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. రోజు ఏంటి నీరసంగా ఉంటుంది, వామిటింగ్స్ అవుతున్నాయి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళింది, ఏంటి చెకప్ అంటుంది, ఏం జరిగి ఉంటుంది, ఇలా అయితే ప్రెగ్నెన్సీ టైంలోనే కదా ఈ సిమ్టమ్స్ అన్నీ అనేసి వస్తారా రాగానే నిలదీసి వస్తారా ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి నిలదీసినట్లుగా అడుగుతుంది. ఏంటి మేడం చెప్పండి అంటే, రిషి ఎక్కడున్నాడు నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతుంటే, అంటే మరి నీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అనేసి అడుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.